ప్రముఖ గాంధేయవాది శ్రీ తల్లా ప్రకట ప్రకాశరాయుడు గారి ఆత్మకథ నా రాట్న చక్రం 13వ భాగం 19/4/25. రెండవ భాగంలో ఉన్న 8/9 వినోబా భావే కార్యక్రమం పేర నాకు అప్పగించిన ప్రచారంలోని రెండో విషయం శాంతి సేన. దీని ఆలోచన మహాత్ముని మనస్సులో ఎప్పుడూ ఉంటూనే ఉంది. కానీ దానికి ఒక ప్రత్యక్ష రూపం ఇచ్చిన గాంధీ వినోబా భావే దేశవ్యాప్తంగా అమలు జరిగినట్టు నా గుర్తులో లేదు. భారతదేశంలో ఖాదీ ఉత్పత్తి, ఖాదీ ధారణ వలన పెద్ద ఎత్తున శాంతి సైనిక బృందాలను ఎక్కడికక్కడ నెలకొల్పటం కూడా ఒక ఉద్యమ రూపం దాల్చాలని ఏనాడు మహాత్ముడు ఇచ్చిన సందేశం. దేశానికి ఒక విధమైన స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ లభించి ఎవరో కొందరు నిర్ణయించుకున్న రాజ్యాంగ విధాన పరంగా దేశ పాలన జరుగుతుంది. కోట్లాది డబ్బు సంగ్రహించి ప్రణాళికా కార్యక్రమాలు నడుపు. సర్కారు లెక్కల ప్రకారం దేశంలో ఆహార ధాన్యాల పంట పెరిగి, విద్యుత్ శక్తి సరఫరా, పోస్టాఫీసులు, రోడ్డు రవాణా సౌకర్యాలు వృద్ధి చెందాయి. ప్రపంచ పెద్ద రాజ్యాలనబడి అమెరికా, రష్యా, చైనా మొదలైన శత్రు కూటాలుగా పరస్పర వినాశానికి పన్నాగాలు పన్నుతున్న ఇండియా తాను ఏ కూటంలో అన్నిటి ఎడల తన మైత్రిని ప్రకటిస్తూ కాలం గడుపు. అయినా ఇప్పటికింకా ప్రజలకు కావలసిన కనీసపు మనశ్శాంతి, మనోబలం ఈ దేశంలో కనబడలేదు. గ్రామ పునర్నిర్మాణ పథకాన్ని అక్షరాల అమలు జరుపుతామని ప్రమాణాలు చేసి అందుకు విరుద్ధంగా సంచరించే మన ప్రభుత్వ సభ్యులు దినదినం పెరుగుతున్న ఈ అశాంతి ఒక ముఖ్య కారణం. పదవి వ్యామోహితులైన స్వార్థపరుల శాసనసభకు పంపించే మూర్ఖ ప్రజానీకం వల్ల కలుగుతున్న దేశ అరిష్టం చెప్పరానంతగా. అందువల్ల పృథ్వీ శాంతి, అంతరిక్ష శాంతి, జౌశాంతి, ఆపశాంతి, ఓషధయ శాంతి అని మనకుంటుంది. అది శాంతి, ఓషధ ఇప్పటికైనా వస్తుందా? అవర్స్ fundamentary development for self-purification. My non-cooperation is in essence the enlightened expression. Enlightened violent non-cooperation is essence the enlightened expression of anguished over for the wrongdoing. The power of many at once must be demonstrated to the full and to the finish అంటాడు మహాత్మ. శివమెత్తినట్టు అలా పట్టుకొని పీక నులుముకునే శాసనసభల తదితర పాలక సంస్థల ఎన్నికలలో జరిగే నృత్యాన్ని పట్టి చూస్తే శాంతి అశాంతుల వ్యత్యాసం వాటి ముఖం మీదనే వ్యక్తము. నైతిక విలువలను నాశనం చేసే ప్రయోగాలను, పెన్నింగ్లను గాంధీ ధర్మశాస్త్రం హర్షించు, మన్నించదు. స్వార్థరాహిత్యమే మైత్రిని పెంచదు. ఇఫ్ యీ లవ్ దెమ్ యు ఓవ్ యు వాట్ టు యు మోర్ దాన్ అదర్స్. Be ye therefore perfect even as your Father in heaven's respect. No man can never do master God and mammon అని మహానుభావుల హెచ్చరిక. శాంతి సైనికుని యోగ్యతలు కొన్నిటిని విశదపరిచాడు గాంధీ. శాంతి సైనికుని అహింసలో, ఈశ్వరునిలో పూర్ణమైన విశ్వాసం ఉండ. శాంతి దూత ప్రపంచ ప్రధాన మత ధర్మాలన్నిటిలో సమాన గౌరవం ఉండాలి. అన్ని మతాల సిద్ధాంతాల పరిచయం
అనుభవ జ్ఞానం కూడా ఉండాలి. ఒకరొకరుగా కొందరు జట్టుగా ఏర్పడి కూడా శాంతి స్థాపన చెయ్యవు. సహచరుల దొరికే వరకు శాంతి సాధకుడు వేచి ఉండాల్సిన అవసరం లేదు. శాంతి సాధన సాధారణంగా స్వస్థలాలలో స్థానికుల చేతనే జరపబడు. శాంతి సైనికుడు తన సేన మూలంగా తన క్షేత్రంలోని ప్రజలందరికీ సుపరిచితుడై ఉండ. నిష్కల్మషమైన శీలం, నిష్పాక్షిక బుద్ధి శాంతి సైనికుడికి కవచంగా పనిచేస్తాయి. రాబోయే తుఫాను సూచనలు కనబడి మంటలు లేచే వరకు శాంతి సాధకుడు చూస్తూ ఊరుకొండడు. శాంతి ఉద్యమం పేరు యావత్కాల సేవకులు కొందరు విలువలతో ఉండటం అవసరం. అయిన వారు కూడా అనుక్షణం వాడు ఆ పని మీదనే కూర్చోవాలనే నిర్బంధం లేదు. అవసరం వచ్చినప్పుడు తక్షణం అందుకు సంసిద్ధులయ్యే సచ్చరిత్రులైన స్త్రీ పురుషులు గ్రామంలో ఎందరుంటే అంత మేలు, అంత మంచి. శాంతి సైనికులుగా గుర్తింపబడటం, వారు ఒకే రకమైన దుస్తులు ధరించటం మంచిది. సేవా కార్యానికి కావలసిన ఆరోగ్యం, బలం, అవకాశం అంటే సమయం కలవారంతా ఇందుకు కృషి చేస్తారు. తానెప్పుడు శాంతి శిక్షణలో విద్యార్థిగా ఉండాల్సినంత నమ్రత శాంతి సైనికుడు సంపాదించాలి. స్వానుభవం, స్వీయ శిక్షణ వంటి గురువు మరొకటి లేదు. 12. తానొక నాయకుడనే భ్రమకు శాంతి సైనికుడు లోను కాకూడదు. అతని స్వీయ జీవితమే ఇతరులకు ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. శాంతి సైనికుడి లక్ష్యం ఎంత మట్టుకు దీనులు, దరిద్రులు, పతితుల మీదనే కేంద్రీకరింపబడ. అయినప్పుడు కానప్పుడు శాంతి సైనికుడు తాను అధికంగా మాట్లాడ మౌనధారిగా ఉండ. ధర్మ నిరూపణ అవసరమైన శాంతి దూత నిర్భయుడై భగవద్ ఆదేశంగా సత్య ప్రకటన చెయ్యాలి. 10 మంది చేరే చోట హెచ్చు తగ్గులు పాటించని స్నేహభావాన్ని నిరాఘాటంగా ఎవరి మాట వాడు చెప్పుకోగల స్వతంత్ర వాతావరణ శాంతి సైనికులు కల్పించారు. 16. సేవా మార్గంలో ఎదురయ్యే కష్టనిష్ఠూరాలు సహిస్తూ తన ఇబ్బందులను ఇతరుల సుఖానికి వినియోగపడ. జిహ్వ చాపల్యాన్ని జయించి ఎక్కడ శాంతి దొరికితే దానితో కుక్షి నింపుకొని ఉద్దిపాటి దుస్తులతో కాలక్షేపం చేస్తూ విలాసాలను వదిలి సామాన్య ప్రజానీకంతో కలిసి మెరసి బ్రతకడ శాంతి సైనికుడి లక్షణం. శాంతి సైనికుడు తన గృహ లేక కుల వృత్తిలో ప్రవీణుడవుతా. సేద్యం చేస్తా, వడ్రంగం, కుమ్మరం చేస్తూ గ్రామ ప్రజలకు ప్రాణ బంధువు. ఒకరికి భయపడకుండా, ఒకరిని భయపెట్టకుండా, అనపేక్ష శుచిధమ కోరిక లేనివాడు, పరిశుద్ధుడు, కర్మ కుశలుడై తాను బ్రతికి అనేకులకు బ్రతుకులు తెరువు చూపిస్తాడు. 18. ఖాదీ గ్రామోద్యోగాల వంటి ఆర్థిక విప్లవోద్యమమంతా అస్పృశ్యత నిర్మూల వంటి సంఘ సంస్కరణగా బేసిక విద్య, నయీ తాలిం వంటి జ్ఞాన యజ్ఞమంతా శాంతి సైనికులు కార్యక్షేత్రం. అలా రోజు 10 వంతులు దేశ నిర్మాణ కార్యంలో నిమగ్నుడై ఉంటూనే ధర్మగ్లాని సంభవించినప్పుడు దైవదూతగా ధర్మాధికారం విత్ ఇండియా అని చెప్పి ఏ సైతాను ప్రభుతనైనా శాసించి సాగనంపే శాంతి సైనికుని దేశం మరచిపో. అలాంటి అనువైన ప్రేమ బలం ప్రదర్శింపబడిన చోట రాతి గుండెలు ద్రవిస్తాయి. భయంకర మేరువులెన్నో సాధువులు. శాంతి సైనిక శిక్షణ యొక్క మొదలు చివర కూడా ఇది. శిక్షణ అంటేనే ప్రతిజ్ఞా పాలన అని నేను అనుకునే మాట. కుల, మత, వర్గ భేదాలను, వైషమ్యాలను సుత్తిమెట్లతో అనునయింప చేయవలసిన వాడు శాంతి సైనికుడు.
మహాత్ముడు ఈ మార్పు పెట్టిన చోట అవశ్యం ఒక మాట చెప్పుకోవాలి. ఇప్పటి పొలిటికల్ పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్ అయితే దానికున్న రాష్ట్రాలలో యువక విభాగంగా ఒక జట్టు ఏర్పడి ఉంటుంది. ఈ బృందాల పని పార్టీని బలపరుచుకోవడమేనా? శాంతి సైన్యం చేసే మొత్తం ఇండియా రక్షణ యావత్ దేశ కాంగ్రెస్ యువక విభాగ ప్రధాన ప్రచండ నాయకుడిగా ఒకప్పుడు సంజయ్ గాంధీ ఉండేవాడు కాదు, అవునా? శాంతి సైనికుడి సేవా ప్రతిజ్ఞ ఇవాళ ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీ మహామారిపై దాడి సల్పాల్సి ఉంది. అన్నిటికీ మించి పార్టీ దురభిమానం ఇప్పుడు శిఖరాగ్రం ఎక్కి కూర్చుంది. అలాంటి అపాయాన్ని, ఆపదను ప్రాణంతో ఎదుర్కొనే సత్యాగ్రహి దళాలే శాంతి సేనయే ఏనాటికైనా ఇండియాకు నిజమైన రక్షణ ఇవ్వగలనని గాంధీ విశ్వసించారు. వెళుతూ ఆయన ప్రతిపాదించిన లోక సేవక సంఘం ఎప్పటికైనా అవతరిస్తుందా? గాంధీ ప్రజాసేన దక్షిణాఫ్రికాలో, ఇండియాలో అంతా కలిపి 50 ఏండ్లే అయినా అదొక యుగానికి సరిపడి ఉంది. కానీ ధర్మయుగాలు మాటికి మారవు. వాటి విలువ గుర్తించే మనుషులెక్కడ? ఇండియా తన స్వప్నంలోని ఏక భారత ఖండమై ఒక కన్ను ఇటు వేద్దామని చూస్తున్నాడా? అట్లా ఒకటైన ఇండియా రాజ్యమేది? ఇండియా ప్రజలేది? వీఆర్ ఎవర్ టేక్ ఏ లుక్ ఎట్ ఇట్. గ్రామదాన్ ఫేయిస్ ఫోర్ కాంగ్రెస్ మహాసభలో ఖాదీ గ్రామోద్యోగ ప్రదర్శనాన్ని ప్రారంభిస్తూ కాబూలు మహాత్ముడు ఒక మాట ధర్మసూత్రం వినిపించారు. సబ్ జమీన్ గోపాల్ కి హై. భూమి యావత్తు గోపాలుడి సొత్తు, అంటే ప్రభువుది, దేవుడిది అన్నారు. జననీ జన్మభూమి స్వర్గాన్ని మించిన వస్తువులు మహావాక్యం ఒకటి. జన్మభూమికింత ఆధిక్యత ఎందుకంటే పుట్టింది మొదలు సచ్చేవరు తన బిడ్డలను పోషించి బ్రతికించేది, కష్ట సుఖాల ద్వారా జీవితాన్ని శోధించి సార్థకం చేసుకునేది జన్మభూమి. దేశమంటే మట్టి కాదు అనే మాట ఒక దృష్టిలో నిజమైన, అది మట్టి మనుషులు కూడా రెండింటినీ కలిపే చెప్పాలి. ఆ మట్టి యొక్క సారం సుజలాం సుఫలాం నుండే మనుషులు తయారుగా. అలాంటి సారభూతమైన మట్టి మీద ఆ తల్లి బిడ్డలందరి సమానమైన హక్కులు ఉండాలని మహాత్ముని ప్రకటనలో దేవుడు విరివిగా సృష్టించి పెట్టిన పంచభూతాల మీదనైన ప్రజలకు హక్కు లేకుండా చేసే స్వార్థపరుల నియంత ఎక్కడికక్కడ ప్రపంచమంతటా నిండి ఉంది. వలస రాజ్య ప్రజానీకాల అన్న వస్త్రాలు లేకుండా చేస్తున్న దుండగీడు తెల్లజాతి దుర్నయాల పట్ల ఇప్పటికే భూదేవి గుండె వ్రయ్యలైపు. ఇండియాలో ప్రతి కుటుంబం ప్రజకు అన్నం పెట్టే సేద్య వృత్తిలో ఎంతో కొంత పాల్గొనవలసే ఉన్నారు. కానీ స్వామి సేవక భావం బాగా బలిసి దిగిసిపోయిన చోట ఇండియాలో కూలివాడికి కడగండ్లకు హద్దుండ. మహాత్ముని తపోబలం వల్ల రాజ్యాంగపు సంఖ్యలు తెగిపోయిన ప్రజకు శాంతి సుఖం ఈనాటికి దొరకటం లేదు. ఈ శతాబ్దం పేరు చెప్పి గాంధీ ఒకడు, అతనితో పాటు అతని తరువాత సంత్ వినోబా ఒకడు ఇండియా ప్రజలకు రక్షణ మార్గాన్ని వెతికి తీసిన ధీరుడు. గాంధీ నిర్మాణ ప్రణాళికలు నిర్దిష్టమైన భూ సంస్కరణ ప్రత్యేక స్థానం ఇయ్యబడిందో లేదో కానీ ఆయన నిర్యాణం తరువాత కారణాలు కలిసి వచ్చి వినోబాబా ఏండ్ల తరబడి ఇదే ప్రధాన కార్యమై భూదానోద్యమం పేరుతో ఆయన పల్లెటూళ్లలో అన్ని రాష్ట్రాలను తిరిగి స్వయంగా సేద్యం చేసుకొని బతికే ఏ ఒక్కడు భూమిహీనుడుగా ఉండరాదని
హెచ్చరికతో వినోబా భూదానోద్యమం ప్రారంభం. భూదాన సిద్ధాంతం గ్రామదాన సిద్ధాంతంగా మారి, అంటే భూమిపై యాజమాన్యపు హక్కు ఏ ఒక్కరికి లేదని, గ్రామ భూమి యావత్తు అందరిది అని గ్రామదానంలో ముఖ్య ఉద్దేశ్యం. సరైన విప్లవాత్మక భూ సంస్కరణ ఇదేనని, ఇటువంటి గ్రామదాన కార్యక్రమం ఒక్కటే గాంధీ అనుకున్న గ్రామ స్వరాజ్య రామరాజ్య వ్యవస్థ నాంది కాగలదని వినోబా సందేశం. సరళ గ్రామదానమనే మకుటంతో వినోబా ప్రవచనం ఒకటి పుస్తక రూపంలో వచ్చింది. భూమిని దానం చేయందని భూస్వాములను అడగటంతో ప్రారంభమైన పద్ధతిలో సమగ్రత లేదని వినోబాకు తోచింది. కేవలం భూదాన నినాదంతో భూభాగం మొదగి తెగ ఒకటి, భూకామందులనే తెగ ఒకటి వారికి దయ కలిగి దానం చేస్తే దానివల్ల బతకాల్సిన తెగ ఈ చీలిక వల్ల కలిగే అసమానత్వం చిరస్థాయిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ధర్మరాజ్య వ్యవస్థ ఏర్పడాలంటే ఈ వర్గ భేదం ఎప్పటికైనా నశించాల్సింది. మరొక విషయం ఏమిటంటే, ఒక్కొక్కడు భూమి దున్నుకొంటమే వృత్తిగా పెట్టుకో. ఒక్కొక్కని వద్ద ఒక్కొక్క రక శక్తులు, ప్రతివాడు తనకు గల శక్తి సామర్థ్యాలు గ్రామపరం చేసినప్పుడే గ్రామ రాజ్యానికి పూర్ణత్వం ఏర్పడు. ఎవడి వద్ద ఏది ఉంటే అది స్వంత సొత్తో లేక ఇంటి సొత్తో కాక గ్రామ భాగ్యంగా ఎంచి పని చేయటంలో గ్రామదానానికి ఒక సమగ్ర సౌందర్యం ఏర్పడి, గ్రామంలో ఉన్న శ్రమశక్తి, బుద్ధి బలం, శారీరక బలం అన్నీ గ్రామ శ్రేయానికి అర్పించబడ్డది గ్రామరాజ్యం అనబడు. అలాంటి సంఘ వ్యవస్థలో ఖాదీ మొదలైన గ్రామ పరిశ్రమలను తమ ఉచిత స్థానాలను ఆక్రమించి స్వయం పోషకత్వాన్ని సాధించగలుగుతాయి. పరస్పర సహకార బుద్ధితో కూడిన స్వావలంబన స్వయం కృషి వలన అహింసాయుత సంఘ నిర్మాణానికి మంచి పునాది ఏర్పడుతుంది. పై బాధ్యతను మోసే సంస్థ గ్రామ సభ అని పిలువబడ్డ. గ్రామ దానమైన వెంటనే గ్రామ సభ ఏర్పాటు జరిగింది. ఇదివరలో కొందరు సర్వోదయ కార్యకర్త భూమిహీనుల కోసం భూదానాలు సేకరించేవి. ఇక అలా కాదు, గ్రామ సభది అంటే గ్రామవాసులందరినీ గ్రామ భూమి యావత్ గ్రామంలోని ఇంటికొక్కొక్క ప్రతినిధిని తీసుకొని వారితో గ్రామ సభ ఏర్పడి, గ్రామ సభ పక్షాన 5-6 సభ్యులతో గ్రామ సమితి ఒకటి. గ్రామానికి నిస్వార్థ స్వాయప చేయటమే ఈ సమితి పని కనుక దీన్ని గ్రామ సేవక సమితి అంటమే సరి. గ్రామ సభ వారంతా కలిసి ఈ సేవక బృందాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోండి. సేవక సమితి ఎప్పుడు ఏ సలహా ఇచ్చినా, ఏ నిర్ణయం చేసినా అది పాక్షికము మెజార్టీ నిర్ణయము కాకూడదు. ప్రతి విషయంలో వాళ్ళు ఏకాభిప్రాయానికి వచ్చే తీరా. తుది నిర్ణయం చేసే అధికారం గ్రామ సభకు ఉన్నప్పటికీ ప్రజాసేవకు అంకితమైన గ్రామ సమితి నిర్ణయాలను గ్రామ సభ తోసేసే స్థితికి రానే రాదు. గ్రామంలో 180 మంది ప్రజలు తనకున్న భూమి అంతా గ్రామ సభకు స్వాధీనం చేసి మొత్తంగా గ్రామ భూమిలో 50% దానంగా ఇచ్చినట్లయితే అది గ్రామ దానంగా పరిగణింపబడుతుంది. గ్రామదానం జరిగి గ్రామ సభ ఏర్పడిన దాని ప్రథమ సూచనగా గ్రామ ప్రజలలో ఒక నిదర్శన కడబడ అంటాడు వినోబా. ప్రతిరోజు నియమ ప్రకారం గ్రామాభ్యుదయాన్ని గురించిన మంచి విషయాలను వినిపి వాటిని చర్చించే అలవాటు గ్రామస్తులకు చెయ్యాలి. ప్రపంచ సమాచార పరిచయం, ధర్మ చర్చ, భగవద్విషయక వ్యాసంగం రోజు కొనసాగాలి. గ్రామ అవసరాల గురించి అవశ్యం జరగవలసిన కార్య సంస్కరణలు, గ్రామ సంస్కరణ గురించి, ఒక్కొక్క ఇంట్లో ఉన్న ఇబ్బందులను గురించి, వాటిని నివారించే ఉపాయాల గురించి పర్యాలోచన ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. అదొక నిరంతర శ్రమ.
మొత్తం గ్రామ శక్తిమంతం ఆత్మవంతం కావాలనే ప్రధాన విషయం. ఒక్క మాటలు గ్రామ ధర్మం స్థాపింపబడాలి. గ్రామ జనాభాను బట్టి గ్రామంలోని అశేష జనానికి సరిపడ ధాన్యాలు, ఖాదీ వస్త్రం ఏటేటా గ్రామంలోనే నిలవ ఉంచడం గ్రామ సభ విధులలో. గ్రామంలోని భూవసతి ఉన్నవాడు లేనివాడు అంతా కూడా గ్రామంలో సభలో సభ్యులే కనుక ప్రతి కుటుంబం నుండి ఏటేటా గ్రామ సభ కొంత దానం మాత్రం విధిగా చెల్లుతూ ఉంది. భూస్వాములు తమకున్న భూమిలో 20వ వంతు తమ ప్రేమ కానుకగా భూమి లేని కర్షకుల కోసం దఖలు పరచాలి. మిగిలిన భూమికి ఎవరు వారు తమ స్వాధీనంలో ఉంచుకొని తామే సాగు చేసుకోవాలి. ఇటువంటి గ్రామదాన గ్రామాలలో ప్రభుత్వ జోక్యం ఎంతవరకు ఉంటుందనేది ఒక ప్రశ్న. క్లుప్తంగా చెప్పుకుంటే ప్రభుత్వ లెక్కలలో ఒక్కొక్క గ్రామ సభ పేరు మాత్రమే నమోదై ఉంటుంది, కానీ ఇప్పటిలాగా విడివిడిగా భూమి పట్టాదారుల పేర్లు వ్రాసుకునే పద్ధతి రద్దు అవుతుంది. ప్రభుత్వానికి వెళ్ళవలసిన మొత్తం గ్రామ సభ ద్వారానే చెల్లింపబడు తప్ప గ్రామ శ్రేయానికి గ్రామ సభ చేసుకునే మరి విధమైన ఏర్పాట్లతో ప్రభుత్వానికి ప్రసక్తి ఉంది. గ్రామంలో న్యాయ నిర్వహణాధికారం, విచారణాధికారం గ్రామ సభకి ఉంటుందా అనేది ఇంకొక ప్రశ్న. ప్రస్తుత ప్రభుత్వాలు చీటికి మాటికి చేసే దండన విధాన గ్రామ సభ అనుసరించదు. అనుక్షణం గ్రామ హితాన్ని కోరి చింతన చేసే గ్రామ సమితి తన ప్రేమ విధానం వల్ల ప్రతి వాడిని నిస్సందేహంగా దారిలోకి తీసుకురాగల. భూ సమస్య పరిష్కారమై ప్రతి వాడికి చేతి నిండా పని, సాలినంత అంద వస్త్రం, విజ్ఞాన బోధకమైన చక్కని విద్యా విధానం ఉన్న చోట గ్రామంలో తగాదాలు రావు. ఒకవేళ వచ్చినా అవి అప్పటికప్పుడు సునాయాసంగా సరిదిద్దబడతాయి. అసలు పునాదిలో నైతిక ప్రేరణ లేనిదే గ్రామ దానమే పొసగం. ముఠా రాజకీయాలతో మునిగి ఉన్నవాడు ఆధ్యాత్మిక భూమిపై నిలబడలే. మహత్తరమైన ఈ గ్రామదాన భావాన్ని, దాని కార్య ప్రణాళికను ఈ తరుణంలో మనం గ్రామాన అందచేయాల్సి ఉంటుంది. జాతి కుల భేదాలు, మత కలహాలు, భాషావాదాలు, వర్గ వైషమ్యాలు, పార్టీ కక్షలు అంతరించి భారత మహోదయాన్ని, ఔన్నత్యాన్ని దారి చూపే సులభ ప్రణాళిక ఇది. గృహ సమస్య మొదలు జాతి సమస్య వరకు శాంతి పద్ధతిలో పరిష్కరించేది శాంతి సేన. కోట్లాది ప్రజానీకానికి గౌరవప్రదమైన గృహ పరిశ్రమలు కల్పించి దరిద్ర భేదం లేదు ప్రజాస్వామికాన్ని సార్థకపరిచే ఖాదీ గ్రామోద్యోగ ఉద్యమం. ఎవరి దగ్గర ఎంత వస్తు సంపద, ఎంత శక్తి సంపద, బుద్ధి సంపద ఉందో వాటిని గ్రామ శ్రేయానికై అర్పించి దేశంలో ఆర్థిక సమానత్వాన్ని అందరికీ సమాన గౌరవ మర్యాదను సంపాదించి పెట్టగల ఏకైక సాధనం సరళ గ్రామదానం. ఇది సునిశిత దృష్టితో వినోబా పలికే అభయం. 10 నా ఖాదీ గ్రామోద్య ప్రణాళిక ప్రచార కార్యక్రమం అయిన తర్వాత సరిగ్గా ఎన్నాళ్ల తర్వాత చెప్పలేనంటున్నాడు ఆయన. ఆంధ్ర రాష్ట్ర గాంధీ స్మారక నిధితో నాకు బంధుత్వం ఏర్పడి తిలక్ మహారాజు పోయినప్పుడు గాంధీ ప్రోత్సాహం ₹1,00,00,000 తిలక్ స్వరాజ్య ఫండ్ పోగుపడినట్లే గాంధీ నిర్యాణం తర్వాత అంతకు మించి గాంధీ స్మారక నిధి ఏర్పడి, అలాగే కస్తూర్బాయి స్మారక నిధి, మహాత్ముల పేర పోగుపడిన నిధుల తాలూకు డబ్బు ఖర్చు పడిపోయిన
వారి జీవిత చరిత్రలు ఎన్నటికీ తిరుగులేని నిధి నిక్షేపాలుగా నిలిచి ఉంటాయి. ఖర్చులకు చాలక అవస్థలు కూడా నిలిచిపోయాయి. గాంధీ భౌతిక కాయం కూడా ఒక తుపాకీ గుండు దెబ్బతో ఎగిరిపోయి వివిధ రాష్ట్రాల్లోని నిధి ప్రణాళిక ఈ రాష్ట్రంలో ఆ కార్యక్రమానికి 2 ముఖ గ్రామ సేవా కేంద్రాలు, తత్వ ప్రచార కేంద్రాలు. శ్రీకాకుళం జిల్లా నర్సాపురం అగ్రహారం, పశ్చిమ గోదావరి ఆనంద నికేతనం, కార్వేటి నగరం, కృష్ణా జిల్లా పెనమలూరు, నల్గొండ జిల్లా భూదాన పోచంపల్లి, చాగలమర్రి, మెదక్ జిల్లా పొన్నాల, పశ్చిమ గోదావరి పోలవరం గ్రామ సేవా కేంద్రాలుగా పనిచేశాయి. విశాఖ, వరంగల్ వద్ద హనుమకొండ, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, కాకినాడ పట్టణాలలోని కేంద్రాలు గాంధీ తత్వ ప్రచారానికి పనిచేశాయి. గ్రామ సేవా కేంద్రాలలో 2 కార్యకర్తలుంటారు. తత్వ ప్రచార కేంద్రాలలో కూడా ప్రధాన కార్యకర్తలకు కొన్ని చోట్ల అసిస్టెంట్లు ఉండేవారు. సాధారణంగా గ్రామ సేవా కేంద్రాన్ని చేరి కొంత భూవసతి కూడా ఉంది. సేద్య పరిశ్రమ వల్ల కొంత ఆదాయం దొరికే అవి ఇవి మొత్తం 14-15 కేంద్రాలలో కార్యకర్తల పని ఈ క్రింది విషయాలకు సంబంధించి ఉండే: 1. అస్పృశ్యత నివారణ, 2. వయోజన విద్య, 3. ఖాదీ ప్రచారం, 4. పారిశుద్ధ్యం, 5 ఆరోగ్యం, 5 గ్రామ కుటీర పరిశ్రమ, 6 ప్రకృతి చికిత్స, 7 హిందీ ప్రచారం, 8 సమిష్టి సేద్యం, 9 సఫాయి కంపోస్ట్ దయ, 10 పద్య నిషేధం, 11 బేసిక్ విద్య, 12 స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్థి బృందాలలో కూడా గాంధీ తత్వ ప్రచారం మొదలు. వయోజన విద్య అంటే కేవలం చదవటం, రాయటం, నేర్చటం కాదు, కానీ నాటి అవసరం లేకపోవడం. ది ఓన్లీ థింగ్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఫార్మ్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ ఆనెస్ట్ లెవెల్ అని గాంధీ ఇచ్చిన విశాల నిర్వచనం. ఇండియా ముఖ్యంగా కర్మక్షేత్రం, అందులోని ముఖ్యంగా భూసేన గ్రామ జీవనానికి సంబంధించిన చేతి పనులకు పూర్వకాలపు పాత పద్ధతిలో కాక సులువు ఉపయుక్తం అయిన కొత్త పద్ధతులను అవలంబించి చేసుకోవటమే మహాత్ముడి ఇంటెలిజెంట్ లెవెల్ అన్న మాటలలోని భావంగా నాకు అర్థమైందంటున్నారు భూపతి రాయుడు గారు. పై కార్యక్షేత్రాలలో కేంద్రాలను పేరు పెట్టిన అవి నిజానికి ఆశ్రమాలే. మానవ జీవితం యొక్క పవిత్రత, ఉత్కృష్టతను కాపాడుకుంటూ దానిని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళేందుకు వ్యక్తిపరంగా, సామూహికంగా నిత్యం ప్రయత్నిస్తూ జ్ఞాన భక్తి కర్మల రూపాన్ని కృషి చేసే సాధన క్షేత్రమే ఆశ్రమం. ఈ భారతదేశంలో మొదటి నుండి నివసిస్తున్న ఈ పవిత్ర నామం, వినిపిస్తున్న ఈ పవిత్ర నామం మళ్ళా గాంధీ కాలంలో వాడుకలోకి వచ్చి దక్షిణాఫ్రికా టాల్స్టాయ్ ఫారం, సబర్మతి ఆశ్రమం, సేవాగ్రామం సమస్త జీవుల శ్రేయాన్ని కోరి పనిచేసే ఆశ్రమం. ఆయా ఆశ్రమాల ద్వారానే మహాత్ముడు ప్రపంచానికి వెలుగునిచ్చారు. గ్రామ సేవయే ఫ్రమ్ ఏ టు జెడ్ మహాత్ముని నిఘంటువు కనుక స్మారక నిధి కార్యకర్తలు కూడా గ్రామ సేవకులే అనబడతారు. అలాగే ఈ సేవకులు భారత గ్రామ సేవకులకు సంబంధించి సాహిత్యమంత శ్రద్ధతో పఠించి నోట్స్ రాసుకో. గాంధీ జీవిత చరిత్ర అంటే ఆయన అర్ధశతాబ్ద అవిరళ ప్రజాసేవలోని చిన్న తఫ్సీలను గ్రామ సేవల ఉద్గతమై ఉంది. ఆయన జీవితంలో కలిసి ఉన్న ఆశ్రమ విషయ అంటే అహింస, సత్య, ఆస్తేయాలు అయినంతవరకు వారి జీవితాలకు మార్గదర్శకాలై ఉంది.
వైష్ణవజనతో అనే నర్సీ మెహతా కేతన్ గాంధీకి కల్పవృక్షం. దాంతో గ్రామ సేవికుల మనస్సులు హమేషా నిండి ఉండాలి. అలాగే గాడ్ ఈజ్ ట్రూత్, అంతకు మించి సిసరై. ట్రూత్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ట్రూత్. భగవంతుడు గాడ్ ఈజ్ టైప్, భగవంతుడు కాలస్వరుడు. పై రెంటికి సాక్ష్యం ఇవ్వాల్సిన గాడ్స్ వర్క్. భగవంతుడికి కర్మాధ్యక్షుడనే పేరు కూడా ఉంది మాట.